చాలామందికి ఏదో ఒక పూట ఎప్పుడో ఒకసారి మనందరికీ మూత్రంలో మంట వచ్చే అవకాశం ఉండనే ఉంది. ఎప్పుడు? నీళ్లు తక్కువ తాగడం వల్ల. శరీరానికి అందవలసిన నీళ్లు సమపాళ్లలో అందకపోతే, అంటే ఉదారుగా 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు రోజువారీన మనం తాగకపోతే యూరిన్ కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. నీరులాగా ఉండవలసిన యూరిన్ యాసిడ్ లాగా తయారవుతుంది. ఆ 2.5, 3 లీటర్ నీళ్లు తాగలేదనుకోండి, యూరిన్ రంగు కూడా మారుతుంది. యూరిన్ రంగు డార్క్ ఎల్లో, పసుపు రంగులో యూరిన్ ఉండడం, పెట్రోల్ రంగులో యూరిన్ ఉండడం, ఇవన్నిటికీ కారణాలు శరీరంలో ఉన్న నీటి మోతాదు తగ్గిన దాని వలన యూరిన్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు మూత్రంలో మంట అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో యూరిన్లో మంట వస్తుంది, మూత్రం వెళ్ళేటప్పుడు నాకు మంటగా ఉంది అనడానికి ఫస్ట్ కారణం నీళ్లు తక్కువ తాగడం. రెండవది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూటీఐస్ అనేది చాలా కామన్గా వాడుతుంటారు అందరూ. నాకు యూటీఐ ఉంది. పేషెంట్స్ ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నాకు యూటీఐ ఉంది, ట్రీట్మెంట్ చేయాలి